అవుతుంది. యా, సో ఎవరైతే కంప్లీట్ చేశారో నిన్న ఇచ్చినటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ ఏదైతే మనకుందో V1 to V7 వర్టిసెస్ మనకు ఒక గ్రాఫ్ ఉంది కదమ్మా, ఆ గ్రాఫ్ కి మినిమం స్పానింగ్ ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు యూ కెన్ టైప్ యువర్ రెస్పాన్స్ ఇన్ ద చాట్ బాక్స్. మీ రెస్పాన్స్ ని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సెకండ్ గ్రాఫ్ కి ఎవరైతే కంప్లీట్ చేశారో యూ కెన్ టైప్ ఎస్. ఓకే ఓకే ఓకే. సో ఎంసీసీఎస్ నుంచి ఒక్కళ్ళేనమ్మా? ఎంసీసీఎస్ నుంచి ఒక్కళ్ళైనా చేసింది? మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? యా, ఎంపీసీఎస్ యా చాలా మంది చేశారు, కంప్లీట్ చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంసీసీఎస్ ఒకళ్ళే రెస్పాండ్ అయ్యారు. సో ఎవరైతే సెకండ్ గ్రాఫ్ కి మినిమం స్పానింగ్ ట్రీ కంప్లీట్ చేశారో జస్ట్ టైప్ యువర్ మెసేజ్ హియర్ ఎస్. ఓకే, సో ఇఫ్ పాసిబుల్ థర్డ్ గ్రాఫ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారమ్మా? థర్డ్ గ్రాఫ్ మనకి కొంచెం పెద్దగా ఉంటుంది కదా, ఏబిసిడీలతో ఉంటుంది మనకి గ్రాఫ్. వెరీ గుడ్ వెరీ గుడ్. థర్డ్ గ్రాఫ్ కూడా ఏమైనా కంప్లీట్ చేసి యూ కెన్ టైప్ ఎస్. ఓకే, ఎందుకంటే మనకి ఈ మినిమం స్పానింగ్ ట్రీ ఏదైతే, వెరీ గుడ్ వెరీ గుడ్ యా వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఈ మినిమం స్పానింగ్ ట్రీ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకని మిమ్మల్ని అంతగా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా మనకు వచ్చే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇది కూడా ఉంటుంది, మినిమం స్పానింగ్ ట్రీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో రైట్ రైట్ రైట్. ఓకే, సో మీరు కనుక ఇంకా ఆ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేయకపోతే సో కంప్లీట్ చేయండి అందరూ కూడా. ఓకే యా యా ఓకే ఓకే ఓకే. సో 2 graphs completed. Very good. రైట్ రైట్. సో ఇకపోతే ఈ రోజు క్లాస్ లో మనం గ్రాఫ్ కి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్ మనకి మిగిలిపోయింది ఇంకా. సో అయితే మనకి గ్రాఫ్స్ చాలా సింపుల్ సిలబస్ మనకి. ఓకే, సో గ్రాఫ్స్ లో ఏంటి, గ్రాఫ్ అంటే ఏంటి, గ్రాఫ్ లోని టెర్మినాలజీ, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ మనం చూసాం కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఏమేమి ఉంటాయి మనకి, డైరెక్టెడ్, అన్డైరెక్టెడ్, సైక్లిక్, అసైక్లిక్, వెయిటెడ్, అన్వెయిటెడ్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్స్ రిప్రజెంటేషన్ యూజింగ్ లింక్ లిస్ట్ అండ్ యూజింగ్ యారేస్. నెక్స్ట్ వాటిలో మనం ఎలా చేసాము కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ గ్రాఫ్ కి సంబంధించి మనం చూసింది ట్రావర్సల్స్, బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ చాలా ఇంపార్టెంట్ అవి. అండ్ చివరిగా నిన్న క్లాస్ లో మనం చూసింది మినిమం స్పానింగ్ ట్రీస్ యూజింగ్ క్రూస్కల్స్ అండ్ యూజింగ్ ప్రిమ్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి గ్రాఫ్ కి సంబంధించినవి. అండ్ ఈ రోజు గ్రాఫ్ లోని చివరి కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చాలా సింపుల్ సిలబస్ మనకి గ్రాఫ్స్. మీరు కనుక కొంచెం ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకొని కరెక్ట్ గా ప్రాక్టీస్ చేశారు అంటే యూ కెన్ గెట్ ద ఫుల్ మార్క్స్ హియర్. ఓకే, సో ఇది మనం చివరిగా చేసినటువంటి, యా నిన్న మీరే చెప్పారు, ఇది ప్రిమ్స్ అల్గారిథంలో మనకి ఈ విధంగా మినిమం స్పానింగ్ ట్రీ బిల్డ్ అవుతుందని చెప్పి. దిస్ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ సేమ్ ఇన్ ప్రిమ్స్ అండ్ క్రూస్కల్స్, రెండింటిలో కూడా మనకు ఒకేలాగా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక ఈ రోజు క్లాస్ లో మనం చూడబోతున్నటువంటి గ్రాఫ్స్ కి సంబంధించిన చివరి కాన్సెప్ట్ connected components. Okay, so put the heading as connected components. సో ఈ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే మనకి గ్రాఫ్ లో చాలా వర్టిసెస్ ఉంటాయి కదా. సో ఆ ఉన్న వర్టిసెస్ ని మనం అన్నిటి నుంచి, అంటే ప్రతి దాని నుంచి మిగతా అన్నిటిని కూడా మనం విజిట్ చేయగలిగితే, ఏవైతే మనం విజిట్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటుందో వాటన్నిటిని కలిపి కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 ఇలా ఒక గ్రాఫ్ ఉందనుకోండి. సో ఈ గ్రాఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 1 నుంచి రిమైనింగ్ అన్నిటికి వెళ్ళొచ్చు, 2 నుంచి రిమైనింగ్ వెళ్ళొచ్చు, 3 నుంచి అన్నిటికి వెళ్ళొచ్చు. సో ఆల్ దీస్ 3 ఆర్ కనెక్టెడ్. సో ఎప్పుడైతే ఇలా ఉంటుందో మనం దీనికి సంబంధించిన కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఎలా రాస్తామంటే 1, 2, 3 దిస్ ఈజ్ ఏ కనెక్టెడ్ కాంపోనెంట్ సెట్.
రైట్. సో ఏవైతే సెట్ మనం ఇక్కడ ఇస్తామో దాంట్లో మీనింగ్ ఏంటంటే ఈ సెట్ లో ఇచ్చినటువంటి వర్టిసెస్ లో ఏ వర్టిక్స్ నుంచైనా రిమైనింగ్ అన్ని వర్టిసెస్ కి మనం ట్రావెల్ చేయగలగాలి. అలా ఉంటే కనుక వాటిని కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అనదర్ వన్. ఓకే, సో ఈ ఎంటైర్ థింగ్ ఈజ్ ఏ గ్రాఫ్ సెట్. ఇది మొత్తం కూడా గ్రాఫ్ కిందకే వస్తుంది. ఇది మొత్తం ఇక్కడ డ్రా చేసినంత గ్రాఫ్ కిందకే వస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ లో కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి? ఏమేమి వస్తాయి కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే? వెరీ గుడ్. సో 1 2 3 4 రైట్. ఇంకా అంతేనా? ఒకటే కనెక్టెడ్ కాంపోనెంట్ సెట్ ఉందా మనకి ఇక్కడ? 5 6. సో ఈ 5 6 వరకు సపరేట్ సెట్ అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ G2 దీన్ని G2 అనుకుంటే గనక సో ఈ G2 అనే గ్రాఫ్ లో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఒకటి 1 2 3 4 సెట్, రెండోదేమో 5 6 సెట్. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చిన గ్రాఫ్ లో నుంచి ఏ వర్టిసెస్ ద్వారా మనం అన్నిటిని రిమైనింగ్ అన్నిటిని కూడా విజిట్ చేయగలమో అలా విజిట్ చేసే విధంగా ఉన్న అన్నిటిని కలిపి మనం ఆ గ్రూప్ ని కనెక్టెడ్ కాంపోనెంట్ అని పిలుస్తాం. ఓకే, వెరీ సింపుల్ అన్నమాట. మీకు ఏదైనా గ్రాఫ్ తీసుకుంటే ఆ గ్రాఫ్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కనెక్టెడ్ కాంపోనెంట్స్ అన్న విజిట్ చేయగలిగే పాసిబిలిటీ ఉన్నట్టు కూడా. ఓకే, ఆ నోట్ చేసుకోండి, డెఫినేషన్ నోట్ చేసుకోండి అమ్మా. కనెక్టెడ్ కాంపోనెంట్స్, connected components in a graph for a group of vertices where we can visit each and every vertex is called a connected component. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి G1. సో గ్రాఫ్ 1 అన్నమాట. సో G1 లో మనకి గ్రాఫ్ ఇలా ఉంది అండ్ దిస్ ఈజ్ ఇట్స్ కనెక్టెడ్ కాంపోనెంట్. ఓకే, సో మేబీ యూ కెన్ రైట్ సి అంటే ఇక్కడ కనెక్టెడ్ కాంపోనెంట్ అని మన ఉద్దేశం అనుకోవచ్చు. ఓకే, సో G1 అనే గ్రాఫ్ 1 2 3 ఉంది కదా. సో ఈ 1 2 3 కి మన కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే 1 2 3 అన్నమాట. రైట్. సో G2 అనే గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి. సో G2 అనే గ్రాఫ్ లో మనకి ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి? 2. So we are naming as C1 and C2. ఓకే, సో ప్రతి కనెక్టెడ్ కాంపోనెంట్ ని మనం రిఫర్ చేసుకోవాలి. ఒకటే ఉంటే డైరెక్ట్ గా C అని రాసేస్తాం. ఇలా 2 గాని 3 గాని ఇలా వచ్చినాయి అనుకోండి, we have to name them C1 C2 C3 C4 ఇలా ఎన్ని ఉంటే అలా మనం ఆ నేమింగ్ పెట్టుకుంటాం అన్నమాట. సో వాటన్నిటిని కూడా మనం కనెక్టెడ్ కాంపోనెంట్ చూపిస్తాం. అంటే ఈ సెట్ లో ఏదైతే మీరు వర్టిసెస్ రాస్తారో ఈ వర్టిసెస్ లో ప్రతి వర్టెక్స్ నుంచి రిమైనింగ్ అన్నిటిని మనం విజిట్ చేయగలగాలి. ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి 1 నుంచి 2 కి వెళ్ళొచ్చు, 1 నుంచి 3 కి వెళ్ళొచ్చు, 1 నుంచి 4 కి వెళ్ళటానికి లైన్ లేదు. కానీ 1 నుంచి 4 కి వెళ్ళే అవకాశం ఉందా? మనకి అవకాశం ఉందా అమ్మా? నో సార్. నో. సరిగ్గా చూసి చెప్పాలి. yes sir. చెప్పండి, ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉందా 1 నుంచి 4 కి వెళ్ళడానికి? yes sir. ఎలా పాసిబిలిటీ? 1 to 2 2 to 4 వెళ్ళొచ్చు. యా 1 నుంచి 4 కి వెళ్ళొచ్చు, 1 నుంచి 4 కి వెళ్ళొచ్చు. అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక పాసిబుల్ వే ఉంది కాబట్టి మనం నోట్ చేసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్. నోట్ చేసుకోండి అమ్మా. నేను ఇప్పుడే 2 minutes లో వచ్చేస్తాను.
ఓకే 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 అమ్మా రైట్. సో నోట్ చేసుకున్నారా మీ 2 ఎగ్జాంపుల్స్? ఇక్కడ అర్థమైంది కదా మీకు కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే దేని నుంచి అయితే మనం రిమైనింగ్ అన్నిటిని అంటే ఒక వర్టెక్స్ మీరు ఇక్కడ తీసుకున్నారంటే ఆ వర్టెక్స్ నుంచి ఆ కాంపోనెంట్ లోని రిమైనింగ్ అన్ని వర్టిసెస్ మీరు విజిట్ చేయగలగాలి. ఓకే సో 1 2 3 4 లో మీరు ఎక్కడి నుంచి దేనైనా విజిట్ చేయొచ్చు కాబట్టి అదొక కనెక్టెడ్ కాంపోనెంట్ అయింది. అలానే 5 6 సపరేట్ గా ఉంది కానీ 5 నుంచి 6 కి వెళ్ళొచ్చు, 6 నుంచి 5 కి వెళ్ళొచ్చు. సో బోత్ పాసిబిలిటీస్ ఆర్ దే. అందుకని 5 6 ని మనం ఒక కనెక్టెడ్ కాంపోనెంట్ లా తీసుకున్నాం. ఓకే సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే సో ఈ లైన్ మీరు స్ట్రైట్ లైన్స్ మీరు డ్రా చేసుకున్నామా. ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే ఇప్పుడు ఈ గ్రాఫ్ లో కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఏమేంటి అవి? ఎనీవన్ 1 1 4 3 ఓకే ఉంటాయి సార్. 2 ఉంటాయి ఓకే వాట్ ఈస్ C1? 1 1 2 4 3 1 2 4 3 3 ఓకే సెకండ్ వన్ A B C D A B C D రైట్. అంతేనా? ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయి? ఇంకేమైనా చెప్పొచ్చమ్మా? ఈ 2 సెట్స్ కాకుండా ఇంకేమైనా మనకు పాసిబిలిటీ ఉందా? no sir ఎందుకంటే ఇవి మనకి క్రాస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ లైన్స్, కానీ లైన్ అనేది మనకి ఏ నుంచి B కి వెళ్తుంది, B నుంచి C కి, C నుంచి D కి, D నుంచి A కి. ఓకే సో ఈ లైన్స్ కి ఈ 1 2 1 3 లైన్స్ వీటి మధ్యలో ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు. ఓకే యాక్చువల్గా అయితే ఈ తిప్పి ఇలా డ్రా చేయొచ్చు. నేను మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుందని చెప్పి ఇలా క్రాస్ ఓవర్ గా డ్రా చేశాను. అయినప్పటికీ కూడా మనకి ABCD మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది, 1 2 3 4 మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. అందుకని ఈ పర్టికులర్ గ్రాఫ్ కి కనెక్టెడ్ కాంపోనెంట్స్ అంటే సో C1 1 2 3 4 C2 ABCD అవుతుంది. ఓకేనా? నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోండి. ఓకేనమ్మా రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా. ఓకే సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ గ్రాఫ్ లో మనకి ఎన్ని కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి? 3 చూసి చెప్పాలి. 4 sir. 4 రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? V1 V2 V3 ఓకే సెకండ్ వన్? V4 వెరీ గుడ్. థర్డ్ వన్? V5 V6 రైట్. అండ్ ఫోర్త్ వన్? V7 V8 V9 V10 రైట్. ఓకే సో ఇక్కడ మనకి గ్రాఫ్ లో 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 పార్ట్స్ మనం 4 కాంపోనెంట్స్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఏ కాంపోనెంట్ లో ఆ కాంపోనెంట్ లో మన అన్నిటిని కూడా విజిట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇలా మనకి గ్రాఫ్ కనుక స్ప్లిట్ అయి ఉంటే దాని విధంగానే మనకి కనెక్టెడ్ కాంపోనెంట్స్ కూడా అన్ని పెరిగిపోతుంటాయి అన్నమాట. ఓకేనా? నోట్ చేసుకోండి, ఇదే లాస్ట్ మనకి.
ఓకే అమ్మా, నోట్ చేసుకున్నారా? చెప్పండి చెప్పండి. అంటే ఏమైనా వెయిట్ ఏమి ఉండదు, కింద పట్టుకోండి, స్టాండ్ పట్టు. ఓకే అమ్మా. సో ఇది మనకి కనెక్టెడ్ కాంపోనెంట్స్. దీంతో మనకి అలా కొంచెం ఇక్కడ పెట్టాదా? బాబు గంగులీ, నేను ఆల్రెడీ మిమ్మల్ని మ్యూట్ చేశాను, మళ్ళీ మీరు ఆఫ్ చేస్తున్నారు మ్యూట్. అది కింద చెక్కర్లేదు అది. ఓకే అమ్మా. సో ఇది మనకి కనెక్టెడ్ కాంపోనెంట్స్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ గ్రాఫ్స్ యూనిట్. ఓకే, సో దీంతో మనకి గ్రాఫ్స్ క్లోజ్ అవుతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి గ్రాఫ్స్ లో. సో డైరెక్ట్ క్వశ్చన్ మనకి 15 మార్క్స్ కి గ్రాఫ్స్ రిప్రజెంటేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, అలానే గ్రాఫ్ ట్రావర్సల్స్. ఓకే, నెక్స్ట్ మినిమం స్పానింగ్ ట్రీస్ అండ్ లాస్ట్ ఒక చిన్నది ఏంటంటే ఇది కనెక్టెడ్ కాంపోనెంట్స్. ఇంతే ఇంక మనకి. ఓకే, సో ఇది దీంతో మనకి యూనిట్ క్లోజ్ అవుతుందమ్మా. అలానే ట్రీస్ కి సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ చూసాము. సో దాంట్లో ఒక ట్రీ ఇక్కడ చెప్పుకుంటే బాగుంటుంది. అది అక్కడ మనం దాని గురించి చూడలేదు. అది వచ్చేసి థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో ఇది కూడా మనం చెప్తే ఇప్పుడు టైం ఉంది కాబట్టి మనకి ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. సో ట్రీస్ లో మనకి లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది, థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో పుట్ ద హెడ్డింగ్ యాస్ థ్రెడెడ్ బైనరీ ట్రీ, థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అవర్ ట్రీస్ యూనిట్. థర్డ్ యూనిట్ మనకి లాస్ట్ కాన్సెప్ట్ అన్నమాట థ్రెడెడ్ బైనరీ ట్రీ అనేది. సో ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీ ఏంటంటే, బైనరీ ట్రీ అంటే మనకు తెలుసు. ఓకే, సో బైనరీ ట్రీలో ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అనేవి నోట్స్ అనేవి ఓన్లీ 2 చిల్డ్రన్స్ మాత్రమే కలిగి ఉండాలి, 0, 1, 2 ఆ విధంగా ఉంటే మనం దాని బైనరీ ట్రీ అని పిలుస్తాము. సో జనరల్ గా ఏంటంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఈ ట్రీస్ లో అరేంజ్మెంట్ చేసేటప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సెర్చింగ్ అప్పుడు దాంట్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈ సెర్చింగ్ చేయడానికి కాను మీరు ఈ బైనరీ సెర్చ్ ట్రీ ఎలిమెంట్స్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు, ఎలిమెంట్స్ ఆర్గనైజ్ చేసిన తర్వాత అయినా సరే మీరు ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసే క్రమంలో మీకు 3 టెక్నిక్స్ ఉంటాయి. ట్రీలోని ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ప్రింట్ చేయడానికి మీకు 3 టెక్నిక్స్ ఉంటాయి. ఏమేంటమ్మా అవి? No. Those are not in trees. Infix, prefix, postfix అనే ట్రీలో కాదు. In order, pre-order. ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అవి ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఇన్ స్టాట్స్. ఓకే, కొంచెం వేరియేషన్ ఉంటుంది, రెండింటి మధ్య సిమిలారిటీ ఉంటుంది, కానీ మన ఆ పదాలు ఇక్కడ వాడకూడదు అనమాట. సో ఇక్కడ మనం ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీ ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బైనరీ సెర్చ్ ట్రీ మీరు తీసుకున్నారనుకోండి. ఓకే, సో జనరల్ గా బైనరీ ట్రీస్ మీదైనా మనం చేయొచ్చు ఇది. ఓకే, ఇలా ఉందనుకోండి ఒక బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ ట్రీస్ మీద ఏం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ బైనరీ ట్రీకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? ఇన్ ఆర్డర్. ఐఎమ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఇన్ ఆర్డర్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రీ ఇన్ ఆర్డర్ లో? ట్రీని చూసి చెప్పేయాలి. ఇప్పుడు మీరు పేపర్ పెన్ తీసుకొని చేస్తున్నారా ఏంటమ్మా? 1 2 3 4 రైట్ 5 రైట్ 7 రైట్ 8. వెరీ గుడ్. సో ఇంత ఇన్ ఆర్డర్. ఓకే, సో ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్, పేరెంట్, రైట్. ఓకే, ఈ విధంగా మనకి ఇన్ ఆర్డర్ వచ్చింది. సో జనరల్ గా మనం ఇన్ ఆర్డర్ చేసేటప్పుడు ఏంటంటే మీరు గమనించే ఉంటారు, పర్టికులర్ ఇక్కడ వచ్చామనుకోండి, ఇది పేరెంట్ అయితే ఫస్ట్ దీని లెఫ్ట్ కి వెళ్తాం, మళ్ళీ ఇది పేరెంట్ అయితే ఫస్ట్ దీని లెఫ్ట్ కి వెళ్తాం, ఇది పేరెంట్ అయితే దీని లెఫ్ట్ కి వెళ్తాం.
ఓకే, సో దీనికి ఏమైనా ఉంటే ప్రింట్ చేస్తాం, లేకపోతే దాన్ని ప్రింట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం వెనక్కి వెళ్తాం. ఓకే, సో తిరిగి వెనక్కి వెళ్తాం అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది మనం సిలో మీరు చదివినటువంటి రికర్షన్ అనే కాన్సెప్ట్ లాగా ఉంటుంది. రికర్షన్ అంటే తెలుసు కదా, స్టెప్ కి లోపలికి వెళ్ళిపోతారు ముందు, తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. ఓకే, సపోజ్ మీరు n ఫ్యాక్టోరియల్ గా అలాంటి మీరు రికర్షన్ ఫంక్షన్ లో చేస్తుంటే, సో ప్రతి స్టెప్ కి మీరు రికర్సివ్ గా మళ్ళీ అదే ఫంక్షన్ ని కాల్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతారు. మొత్తం చివరి దాకా వెళ్ళిన తర్వాత మీ వర్క్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి స్టెప్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయాలి. ఓకే, దాన్ని బ్యాక్ ట్రాకింగ్ అంటారు. సో అలాంటి బ్యాక్ ట్రాకింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాం, తర్వాత వెనక్కి రావటం, మళ్ళీ లోపలికి వెళ్తాం, తర్వాత వెనక్కి రావడం, ఇలా జరుగుతూ ఉంది. అలా జరగకుండా ఈ వెనక్కి వచ్చే టైం ని సేవ్ చేయడానికి ఏం చేస్తామంటే, ఈ థ్రెడెడ్ బైనరీ ట్రీలో ఇప్పుడు 1 ఉంది అనుకోండి, 1 తర్వాత ఇన్ ఆర్డర్ లో మన నెక్స్ట్ ఎలిమెంట్ ఏది ప్రింటింగ్ కి వెళ్ళాలి? పేరెంట్. ఓకే, నోడ్ చెప్పండి. 2. సో మనం ఏం చేస్తామంటే ఈ 1 నుంచి ఈ 2 కి ఇలా ఒక డాటెడ్ యారో ప్లేస్ చేస్తాం. ఓకే, అలానే 3 తర్వాత ఏది ప్రింట్ అవ్వాలి? 4. సో ఇక్కడ నుంచి ఒక డాటెడ్ యారే దీనికి డ్రా చేస్తాం. ఓకే, సో 7 తర్వాత ఏది ప్రింట్ అవ్వాలి? 8. సో దీని తర్వాత ఒక డాటెడ్ యారే. అలానే ఇక్కడ కూడా 4 తర్వాత ఏది ప్రింట్ అవ్వాలి? 5. ఓకే, ఇలా డాటెడ్ యారోస్ ప్లేస్ చేస్తాం. ఓకే, అలానే రైట్. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే గమనిస్తున్నారో ఈ డాటెడ్ యారేస్ రాసాం చూసారా, ఈ డాటెడ్ యారేస్ తో కనుక మీరు ఇలా ట్రీని కొంచెం మాడిఫై చేస్తే అదే థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఈ డాటెడ్ యారేస్ దానికి థ్రెడ్స్. ఓకే, ఈ డాటెడ్ యారేస్ దానికి థ్రెడ్స్ లాగా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి చూద్దాం. సో 5, 4, 2, 1 దాకా వెళ్ళిపోతారు కదా. 1కి వెళ్ళిన తర్వాత మీరు ప్రింటింగ్ కోసం తిరిగి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈ డాటెడ్ యారే పెట్టుకొని డైరెక్ట్ గా 2కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళరు. ఇంతకుముందు అయితే వెనక్కి వెళ్ళి 2ని ప్రింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా 1 నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా, 1 నుంచి ఈ డాటెడ్ యారే పట్టుకొని 2ని ప్రింట్ చేస్తారు. 2 అయిన తర్వాత 3కి వస్తాం కదా, 3 ప్రింటింగ్ అయిన తర్వాత దీన్ని డాటెడ్ యారే పట్టుకొని ఎలా వెళ్ళి 4కి వెళ్ళిపోతారు. చూడండి, మన ఇక్కడ బ్యాక్ స్టెప్ వెయిట్ లేదు, ముందుకే వెళ్ళిపోతుంది, అంతా ముందు ప్రయాణమే. మళ్ళీ 4 అయిన తర్వాత ఇదిగోండి ఈ డాటెడ్ యారే పట్టుకొని 5కి వెళ్ళిపోతారు. ఓకే, సో 5 ప్రింటింగ్ అయిన తర్వాత ఈ డెప్త్ లోకి ఇలా వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి 7 ప్రింట్ అయిన తర్వాత డాటెడ్ యారే పెట్టుకొని 8కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఈ డాటెడ్ యారోస్ ఉండటం వల్ల మనకి కొంచెం ఈ బ్యాక్ ట్రాకింగ్ చేయాల్సిన కాస్ట్ అనేది కొంచెం తగ్గితే, అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మన బైనరీ ట్రీలో ఈ డాటెడ్ యారోస్ ని ప్లేస్ చేసి, అంటే 1 తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏంటి, ఆ 1 తర్వాత వచ్చే నోడ్ ఏంటి, ఓకే, వీళ్ళు ఏమంటారంటే సపోజ్ సక్సెసర్ అంటారు. ఓకే, సో 1 కి సక్సెసర్ ఏంటి, దానికి మనం ఈ డాటెడ్ యారోస్ తో కనెక్ట్ చేస్తాం. అలానే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. 3కి సక్సెసర్ ఏంటి? ఓకే, సక్సెసర్ అంటే ఏంటంటే దీని తర్వాత వచ్చేవాళ్ళు. ఓకే, ప్రిడిసెసర్ అంటే ముందు వచ్చేవాళ్ళు. వెరీ గుడ్. ఓకే, ముందు వచ్చేవాళ్ళు అనమాట. సో ముందు వచ్చే వాళ్ళని ప్రెడిసెసర్ అంటారు, తర్వాత వచ్చే వాళ్ళని సక్సెసర్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్టికులర్ నోట్స్ ఏటికైతే మనకి బ్యాక్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేకుండా మనం తగ్గించే పాసిబిలిటీ ఉందో వాటన్నిటికీ కూడా ఇలాంటి డాటెడ్ యారోస్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ దిస్ ట్రీ ఇస్ ద థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో థ్రెడెడ్ బైనరీ ట్రీ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసేటప్పుడు మళ్ళీ బ్యాక్ ట్రాక్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ టైం ని సేవ్ చేయడం కోసం మనం ఇలా ఈ థ్రెడెడ్ గా, అంటే ఈ డాటెడ్ యారోస్ ని ఇలా ప్లేస్ చేస్తాం అనమాట. ఈ డాటెడ్ యారోస్ కనుక ప్లేస్ చేస్తే అదే థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. జస్ట్ మీకు బ్రీఫ్ గా చెప్తాను. ఒకటి సింగిల్ థ్రెడెడ్, రెండోది డబుల్ థ్రెడెడ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో దిస్ ఈజ్ సింగిల్ థ్రెడెడ్. ఇది సింగిల్ థ్రెడ్ అన్నమాట. ఓకే, ఐ విల్ టెల్ యూ. డబుల్ థ్రెడెడ్ చెప్తాను, ముందు మీరు నోట్ చేసుకోండి. థ్రెడెడ్ బైనరీ ట్రీ అని చెప్పి మీరు హెడ్డింగ్ పెట్టండి. థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో దాంట్లో నోట్ చేసుకోండి. టు రెడ్యూస్ ద ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ టైం, to reduce the in order
traversal time to reduce the in-order traversal time for a binary tree we can create threaded binary tree. We can create threaded binary tree. We can create threaded binary tree. Okay, next. In this we show the successor nodes. We show the successor nodes. We show the successor nodes with dotted arrows. We show the successor nodes with dotted arrows. Successor nodes with dotted arrows. Okay, example ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి, దాని పక్కన ఇన్ ఆర్డర్ అని చెప్పి ఇలా రాసుకోండి. ఎగ్జాంపుల్ అని చెప్పి ఇదిగోండి ఇక్కడ డాటెడ్ యారోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా మీరు డాటెడ్ యారోస్ ప్లేస్ చేసి దాన్ని ఇన్ ఆర్డర్ ట్రావర్స్ ఇలా రాసేసేయండి. ఓకేనమ్మా, ఇది ఎగ్జాంపుల్ గ్రాఫ్. డాటెడ్ యారోస్ పెట్టిన తర్వాత ఇన్ ఆర్డర్ అని చెప్పి దాన్ని డిస్ప్లే చేయండి, మొత్తం ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాసుకోండి. If we represent the dotted arrows, only for successor nodes, if we represent the dotted arrows only for successor nodes, then it is called single threaded binary tree. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు పైన నోట్ చేశారో దిస్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. మీరు రాసుకోండి అక్కడ, ఇట్స్ కాల్డ్ ఏ సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, ఓన్లీ సక్సెసర్స్ మాత్రమే మనం డాటెడ్ యారోస్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉంటే దాన్ని సింగిల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ అంటారు. ఓకే, నెక్స్ట్. If we are representing dotted arrows, for both successors and predecessors, then it is called double threaded binary tree. Okay, so ఒక ఎగ్జాంపుల్ చూద్దాం డబుల్ థ్రెడెడ్ కి. ఇంతకుముందు గ్రాఫ్ లో మనం ఇంతకుముందు ట్రీలో ఓన్లీ నెక్స్ట్ వచ్చేది ఏంటో మాత్రమే చూపించాము. సో ఇప్పుడు
నెక్స్ట్ తో పాటుగా దానికి ముందు ఏది ఉంది అనే దాన్ని కూడా ఒకసారి మనం లింక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జనరల్ గా దీని అవసరం అంత ఉండదు, కానీ అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ట్రీ అనుకుంటే, సో ఓన్లీ సక్సెసర్స్ కే కాకుండా ప్రిడిసెసర్స్ కూడా మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు నార్మల్ గా సక్సెసర్స్ వరకు ఇచ్చామనుకోండి, సో ఏ నుంచి బికి, ఓకే, సి నుంచి డికి, నెక్స్ట్ ఈ నుంచి ఎఫ్ కి, ఓకే, నెక్స్ట్ హెచ్ నుంచి ఐకి. ఓకే, ఇంతవరకు మనం చేస్తే ఇది నార్మల్ గా సింగిల్ థ్రెడెడ్ అవుతుంది అనమాట. డబల్ థ్రెడెడ్ అంటే ఏంటి, ప్రీవియస్ కూడా మనం పెట్టాలి. ఓకే, సో అందుకని ఏంటంటే ప్రీవియస్ అంటే ఇప్పుడు మనకు ఉంది కదా, సో ఏబిసిడి, సో సి కి ప్రీవియస్ గా బి ఉంది కదా, సో యూ కెన్ కనెక్ట్ లైక్ దిస్. సిడిఈ, ఈకి ప్రీవియస్ గా డి ఉంది కదా, ఓకే, సో ప్రీవియస్ అన్నమాట. అలానే జిహెచ్, ఏబిసిడిఎఫ్, జిహెచ్ఐ, ఓకే, సో హెచ్ కి ప్రీవియస్ గా జి వస్తుంది. అలానే ఏబిసిడిఎఫ్ జి, సో జి కి ప్రీవియస్ గా ఎఫ్ వస్తుంది. ఓకే, సో ఇలా గనక బ్యాక్ ఎండ్ లో అంటే ప్రిడిసెసర్ కూడా మనం డాటెడ్ యారోస్ కనుక రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ ఏ డబుల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, యూ కెన్ నోట్ డౌన్. డబుల్ థ్రెడెడ్ లో ఏంటంటే సక్సెసర్స్ కే కాకుండా, అంటే నెక్స్ట్ వచ్చే వాటికే కాకుండా దాని ముందు వచ్చే నోట్స్ కూడా మనం కనెక్షన్స్ ఇస్తాం అనమాట. ఓకే, సో జనరల్ గా మనం ఈ రిప్రజెంటేషన్ ఎక్కువ వాడము, కానీ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. రైట్, సో దిస్ ఈస్ డబుల్ థ్రెడెడ్ బైనరీ ట్రీ. ఓకే, మా నోట్ చేసుకున్నారా? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న. అర్థమైందమ్మా అందరికి? ఓకేనా, రైట్. సో ఇది మనకి థ్రెడెడ్ బైనరీ ట్రీ. యా, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇది చిన్న కాన్సెప్ట్ అన్నమాట మనకి థర్డ్ యూనిట్ నుంచి. సో దీంతో మనకి థర్డ్ యూనిట్ లో ఉన్న పెండింగ్ కాన్సెప్ట్ ఇది కూడా అయిపోయింది, అండ్ అలానే ఫోర్త్ యూనిట్ అయిన గ్రాఫ్స్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. మనకి ఆల్రెడీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసిందమ్మా, మీ అందరూ చూసారు కదా. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది మనకి ఆగస్ట్ 5th నుంచి మీకు షెడ్యూల్ చేయబడిన ఎగ్జామ్స్ అన్ని కూడా. సో ఈ లోపే మనకి ఈ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి, అలానే ల్యాబ్ కూడా కంప్లీట్ అవ్వాలి. ల్యాబ్ కి సంబంధించి ఆల్రెడీ మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మనకి మేబీ ఒక 2-3 వీక్స్ టైం ఉండొచ్చు, ఎందుకంటే ఒక 10 days ముందే మీకు ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి. సో ఈ సెమిస్టర్ మీకు ఈవెంట్ సెమిస్టర్ కాబట్టి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి, కాబట్టి మీరు అబ్జర్వేషన్ రికార్డ్స్ అన్ని రెడీ చేసుకోవాలి. సో హార్డ్లీ మనకు వస్తే ఇంకొక 2-3 ల్యాబ్ సెషన్స్ మాత్రమే వస్తాయి.
సో అందుకని ఏం చేస్తారంటే మీ దగ్గర ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓకే, మీరు అందరూ కూడా అబ్జర్వేషన్ రికార్డ్ వెంటనే నోట్ చేసేసుకోండి అమ్మా. రికార్డ్ కరెక్షన్ కూడా అయిపోవాలి కాబట్టి మీరు నోట్ చేసి ఉంచండి. సో నెక్స్ట్ ల్యాబ్ సెషన్ జరిగేటప్పుడు కొంచెం స్పీడప్ చేద్దాము. సో 1 ప్రోగ్రామ్ కాకుండా 2 ప్రోగ్రామ్స్ అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకి మెజారిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఎక్కువ టైం తీసుకునేది ఫస్ట్ మనకి లిస్ట్ స్టాక్స్ క్యూస్ దగ్గరే ఉంటది. సో ఆ తర్వాత మీకు అంత ఇబ్బంది పెట్టే ఏముండవు. ఓకే, సో ట్రీస్ కి సంబంధించి ఒకటి ఉంటది, అలానే గ్రాఫ్స్ ఒకటి ఉంటది, నెక్స్ట్ ఇక సార్టింగ్స్ ఉంటాయి, సెర్చింగ్ సార్టింగ్స్ ఉంటాయి. సో అవి మీకు త్వరగానే కంప్లీట్ అయిపోతాయి. సో అందుకని మీరు కొంచెం ల్యాబ్ ప్రోగ్రామ్ స్పీడప్ చేయాలి. ఓన్లీ ల్యాబ్ సెషన్స్ లోనే కాకుండా మీరు అవుట్ ఆఫ్ ది ల్యాబ్ సెషన్ లో కూడా ట్రై చేయండి కంప్లీట్ చేయడానికి. ఓకే, సో దానికి సంబంధించిన గైడెన్స్ నేను మీకు పంపిస్తూ ఉంటాను మీ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ గూగుల్ క్లాస్ రూమ్ లో కానీ. మీరు ఫాలోఅప్ చేసుకోండి, అబ్జర్వేషన్ కంప్లీట్ చేయండి, రికార్డ్ కూడా కంప్లీట్ చేస్తూ ఉండండి. స్టార్ట్ చేయాలి మీరు ఇంకా రికార్డ్ రైటింగ్ కూడా. అలానే ఎగ్జామ్ మనకి దగ్గరలో ఉన్నది కాబట్టి ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టాలి, అన్నిటికంటే ముఖ్యమైనది అది. ఓకే, సో చదవటం స్టార్ట్ చేయండి. నాకు తెలిసి మీరు రెగ్యులర్ గా క్లాసెస్ అందరూ అటెండ్ అవుతున్నారు కాబట్టి, మీరు ప్రాక్టీస్ కూడా బాగానే చేస్తున్నారు కాబట్టి మీకు ఇది చదివి ప్రిపేర్ అవడం పెద్ద కష్టం అనిపించదు. ఓకే, సో అందుకని అందరికి చెప్పేది ఏంటంటే అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఏమన్నా క్లాసెస్ మిస్ అయినా సరే, మనకి ఏ రోజు క్లాస్ ఆ రోజు మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆ సెషన్ వినైనా సరే ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి, ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనకి ప్రతి కాన్సెప్ట్ కి ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రోగ్రామ్స్ మీకు పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి గురించి మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ లో రాసేటప్పుడు కాన్సెప్ట్, దాని ఎగ్జాంపుల్, ఈ రెండింటి మీద మీ ఫోకస్ ఉండాలి. ఓకేనా? సో అన్ని కాన్సెప్ట్స్ మీరు చదువుకోండి. అన్ని కూడా మనకి సింపుల్ సిలబస్ కాబట్టి మీరు అన్ని చూడొచ్చు. ఏది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని వదిలేయడానికి ఏమీ ఉండదు. ఓకే, మీరు అనుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని. అన్ని ఇంపార్టెంట్ ఇక్కడ మనకి, అన్ని సింపుల్ కాన్సెప్ట్సే. అందుకని అన్ని కూడా చదవండి, ఏది కూడా మిస్ చేయదు. ఓకే, సో లాస్ట్ సెమిస్టర్ లో కంటే కూడా ఈ సెమిస్టర్ లో మీకు ఎక్కువ స్కోరింగ్ వస్తుంది, ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ లాస్ట్ సెమిస్టర్ అంటే మనకి నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి, బట్ ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ లో లిమిటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఓకే, సో ఫింగర్ టిప్స్ మీద మీరు లెక్క పెట్టుకోవచ్చు, కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి మీరే చెప్పొచ్చు, ఏ యూనిట్ నుంచి ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరే చెప్పేయచ్చు. రైట్, సో అంత తక్కువ సిలబస్ కాబట్టి ఓల్డ్ రికార్డ్ విల్ నాట్ సఫిషియెంట్ ఫర్ దిస్ సెమిస్టర్. కెన్ వి స్టార్ట్ న్యూ రికార్డ్ ఫర్ దిస్ సెమ్? యా, స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ సెమిస్టర్ లో కొంచెం ఎక్కువ పేజెస్ ఉన్న తీసుకోమని చెప్పాను. ఒకవేళ మీకు అది కూడా సరిపోకపోతే న్యూ రికార్డ్ కూడా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఈ సెమిస్టర్ మాత్రం ఖచ్చితంగా మీరు రికార్డ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ సెమిస్టర్ లోనే మీరు ఎగ్జామ్ కి ముందు సబ్మిట్ చేశారు, ఈ సెమిస్టర్ లో కూడా మీరు సబ్మిట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా రికార్డ్ అందరూ కూడా రాయాలి. ఓకేనా? సో రికార్డ్ వర్క్ అందరూ స్టార్ట్ చేయండి, ఏది కూడా పెండింగ్ పెట్టద్దు. రైట్, ఓకే, సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు నాన్న. రైట్ నా, వెరీ గుడ్.